నీ కోడలు చేతులు ఊకే ఏందో లపటప్పు పట్టుకొని ఓ లపాకి మొక్కంది ఏందో ఊకే పట్టుకొని వస్తుంది ఏంటిదే. అవ్వో నా కోడలానే పొద్దుట చూస్తే అదే పట్టుకుంటాంది, రాత్రి చూస్తే అదే పట్టుకుంటాంది. దానికి రికాం లేనోనికి రాకట ఎక్కువ అన్నట్టు పైసా దమ్మిడి ఉన్నదో లేదో కానీ దాన్ని పట్టుకొని ఒత్తొత్తి చంపుతాంది. నా కొడుకు అంటే ఎక్కువ దాంతోనే సంసారం చేస్తాంది. ఏం చేయాలే, ఇజ్జత్ కొట్టుకొని చస్తాను. అవ్వో నువ్వు అట్లా అయితే ఎందుకు ఊకుంటానవే, నాలుగు నీ కొడుకుతో చెప్పి ఉతికియవే. సాఫ్ట్వేర్ కోడలు అయితే ఏంది తొక్క మాటలది. నువ్వు ఊకోకు, దాని సంగతి చెప్పు. ఏం చెప్పాలే, నా కొడుకు దాని దిక్కే, నా కోడలు దిక్కే మాట్లాడతాడు. నువ్వు ఊకోకు, ల్యాప్టాప్ తీసి దాయి ఎక్కన్నా. మళ్ళనట నా కోడలు దొరకడట నా అదృష్టం అటనే. ఆ సాఫ్ట్వేర్ సంకనాకుడు కోడలు ఓ షపడ మొక్కంది సప్రి నీ పిచ్చి ఎత్తాంది. అది ల్యాప్టాప్ పట్టుకున్నప్పుడల్లా నా కొడుకు కూడా సపరే కూకుంటాడు. అది కనుక సంపాదిస్తుంది పైసలు. అది ఎన్ని సంపాదిస్తేంది ఏం చెప్తేంది. నువ్వెందుకు ఊకుంటానవే, ఊకూక దాన్నే పట్టుకొని సపరేక సాఫ్ట్వేర్ అది ఏందో లపటప్పు గిప్పటప్పు ఆ దాన్నే చేసుకోపోయింది. నీ కొడుకుని ఎందుకు చేసుకున్నది? ఊకి 24 గంటలు దాంట్లోనే ల్యాప్టాప్లో పడి సత్తే వచ్చేది 20,000 జీతానికి ఏం సోకు నీ కోడలకు? అట్లా అంటాను, నీ కొడుకే ఇజ్జత్ ఉండాలనే దాన్ని చేసుకోనికి. నా కొడుకు బాడుకోక ఏడు ఇజ్జత్ ఉన్నది, దాన్ని వేసుకొని దాని కూగులాడతాను. నా పైసలు సంపాదించే పెళ్ళము దాన్ని అద్దంలో పెడతాండు చూస్తాడు. ఓ మల్లక్క, మాకు సొప్పేరు అత్తరా? ఏ ఎండ బాగా కొడుతుంది, రావు నువ్వు అత్తవా అనే లిల్లీ? నీ ఏడత్తా సరగానత్తమ్మా, గవల కోడలు లేదా అని మన ఇంటి పక్కన వాళ్ళ కోడలు ఊకే సిస్టమే పట్టుకొని ఓ ఒత్తుతాను. ఆమె ఏం చేస్తుంది? ఓ సాఫ్ట్వేర్ కోడలట, దానికి ఏం పని వస్తలేదు పాట వస్తలేదు, ఉట్టిదే ఇంత తింటాంది ఉంటుంది. ఏమన్నంటే సిస్టమ్ పట్టుకొని చూస్తుందట. అదేం ఆడిది, ఏం పని రాని ఆడిది. ఊకే ఊకననే చేసుకున్నాడు ఆ పిల్లగాడు, దండగా చేసుకున్నాడు. దండగానంటే పైసలు వస్తానే ఆడితే రాదు, నెలకి 20,000. మన కోడళ్ళు ఇంట్లోనే ఉండబడతారు. ఏంది అత్తమ్మ గట్లా అంటాను? ఇంట్లో ఉంటే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తాను? నువ్వు చేస్తాను ఏంది? మరి ఆ పిల్లకి ఇంట్లో పని రాదట, మరి అది ఎట్లా అయితే పైసలు సంపాదించుడే లెక్క. సాఫ్ట్వేర్ కోడల్నే తెచ్చుకోపోయినావు మరి కొడుకు ముఖానికి. ఏందే గట్లా అంటాను? ఏ ఓటు తీయరాదు, నువ్వే మంచిదానికి. ఇగో పైసా సంపాదన నెలలు గట్టిన మాట్లాడతారు. తక్కువ పొగరలేదు, దీని సంగతి అవుతుంది. దానికి దీనికి వస్తుంది కదా, లేదని చెప్తావు. పని చేస్తే చేయకుంటే ఇంట్లో పని సంపాదిస్తానట. సంపాదన కూడా వచ్చిందంటే ఎంత నయం. అంతేనే. నీకేందే పుల్లక్క, నీ కోడలు అయితే మంచిగా దొరికిందట కదా. ఉన్న కోడలు దొరికింది, మా కోడలే ఏదో అట్లా. ఏమున్న కోడలు దానికి ఓ పని వస్తలేదు, పాట వస్తలేదు, తిన్న పల్లెం గడగ శాతం అయితే లేదు దానికి. అట్టున్నది అది. ఏమన్నా అంటే సంపాదిస్తుందా అని మంది మిటుకుడు, ఊరంతా అదే పాట వాడు. దానికి ఇంట్లో పని రాంది, అది ఎట్లా అని మాకు ఒకటే రంది అవుతుంది. ఊకుంటాను, ఏం చేయాలి? ఇంట్లో పనే ఉన్నది, దాని నేర్పియచ్చు. ఇంట్లో పనికి ఏమున్నది? అసలు అయింది మంచిగా సాఫ్ట్వేర్ కోడలు దొరికింది. ఏం కాదు, మెల్లమెల్లగా నేర్పియే ఓపులక్క, ఎందుకు టెన్షన్ పడతానవే? మంచి బంగారం అసలు కోడలు దొరికింది. సిటీలో ఉన్న వాళ్ళకి ఏమైనా పని వస్తుందా? రాదు. అలవాటు అయ్యే వరకు ఓపిక పట్టాలి. ఓపిక పట్టుడే, ఇంట్లో పని చేయలేక ఆటకత్తాంది. అది ఇంత చేస్తే నాకు సాయం అనిపించి ఎప్పటి కొట్టుకుంటూ కూకుంటాంది. నాకైతే పిచ్చిలు ఎత్తాంది, ఎవరిని ఏమనలేక మూసుకుంటా. ఏం గట్టి మంది అట్లా అంటారు. నీ కోడలు మంచిగా చూసుకో. ఏం చూసుకున్నాడు ఏం కాదనే, అది పెద్ద అది కనుక ఎత్తాంది. తొక్కల జాబు అది ఏంది అది? దాన్ని చూస్తోళ్ళు మండుతాంది. ఇంటికెళ్ళి వెళ్ళగొట్టబుద్ది అవుతుంది. దాని సిస్టమ్ అంతా ఇరగొట్టబుద్ది అవుతుంది. నాకు అంత కోపం వచ్చినాక ఏంటికే మరో నచ్చకుంటే సపరేక వంపు గిట్ల చేస్తా. దాని అవగారిని పిలిపి ఇక లాస్ట్గా అదే పని అవుతుంది. మరి ఏం చేస్తాం? ఇంత పని రాకుంటే నేను ఒక్కదాన్ని చేత చేసి ఎంతకని జావా? అవో నీ కొడుకు దాని దిక్కుంటాడేమో. దాని దిక్కుంటే భూమి లేదు, ఇల్లు లేదు వానికి. అవ్వ చెప్పిన మాట వినాలే అంతే. నిన్న మొన్న వచ్చిన పెండం ఎక్కువైందా వానికి? నిజమేనే, అంతే. నెల్ల కొట్టుడే ఇంట్లోకెళ్ళి. సరగాని దోస్తులు అత్తలందరు కూడి కోడళ్ళ గురించి ఎట్లా ముచ్చట చెప్తానులో చూసిండ్లు కదా. అట్లనా చెప్తే మరి మీ అత్తలు కూడా అట్లేమన్నా చెప్పుతానులా కామెంట్ పెట్టుండ్లి. గంత కోడల గురించి మందితో చెప్తే మనిజితే పోతుంది కదా. అట్లా అనుకోవాలి. ఎవరినైనా బిడ్డ అయినా కోడలైనా సమానంగా చూసుకోవాలి. ఎందుకంటే కోడల గురించి అట్లా నలుగుట్లే కొడుకు గురించి అట్లా చెప్పినాం అనుకో,
ఎవరింటి ఇజ్జత్ పోతుంది? మీ ఇజ్జతే పోతుంది. అత్త ఎవరింటి ఇజ్జత్ పోతుంది అంటే వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకున్నట్టు. ఇంకా అట్లా ఉండద్దు. ఏం జరిగింది నా కోడలకు తెలియకుండా నేర్పియాలి, కానీ అంత పిచ్చి పిచ్చిగా చెప్పద్దు అని ఈ వీడియో తీసాము. ఇంకా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. దీనిది పార్ట్ 2 ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ కోడలు ఇంట్లో ఎదుర్కొనే పరిస్థితులు, అది జాబ్ చేసేటప్పుడు అత్త పని చేసుడు, ఇవన్నీ పార్ట్ 2లో అత్తయ్య జోడులు దోస్తులు. ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మరి పోయి మీ దోస్తులు అందరికి పంపుండ్లి. మీ అత్తలు ఎట్లున్నారు ఏం కథ అన్నది మాకు పెట్టుండ్లి, మేము కూడా వీడియో తీసి పెడతాం. తప్పకుండా కామెంట్ పెట్టుండ్లి దోస్తులు. హైప్ మర్చిపోతాను, హైప్ తప్పకుండా చేయండి. ఇంకా మన ఛానల్ మన వీడియోస్ను లైక్ చేయాలి. మరి లైక్ల మీద లైక్లు కొడితే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మంచి మంచి వీడియో చేసి మిమ్మల్ని మంచిగా నవ్విస్తాం. సరే కానీ దోస్తులు, మా వీడియోస్ ఎవరు కాపీ కొట్టద్దు. కాపీ కొడితే మాత్రం కాపీరైట్ వేస్తాం. సరేనా? మాకు మేము సొంతంగా కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి కష్టపడి పెడుతున్నాం. అట్లా మా అయితే మాత్రం కాపీ కొట్టద్దు. నెక్స్ట్ వీడియోలో మా కాపీ కొట్టిన పేరుతో సహా చెప్తాం. సరే దోస్తులు, టాటా, బాయ్ బాయ్. మళ్ళీ మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. మన డిఎస్ కార్టూన్ క్రియేషన్ లాస్ట్ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.